హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. ఈరోజు మనం పీకాక్ డిజైన్ అనేది డ్రా చేయడం జరిగింది. దానికోసం మనం ఏ మెటీరియల్స్ యూజ్ చేసామనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. ఈరోజు పీకాక్ డిజైన్ కోసం నేను అవుట్లైన్ మొత్తం జరీతో గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటూ రావడం జరుగుతుంది. ఇలాంటి పీకాక్ డిజైన్స్ అనేవి ముందు కూడా మనం చాలా డ్రా చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా చూడని వారు ఉంటే డిజైన్స్ డిస్క్రిప్షన్స్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు నాన్న వీడియోస్ని. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన రీల్స్ అనేవి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ అవ్వడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ అని చేసి పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న. మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పీకాక్కి అవుట్లైన్ మొత్తం జరీతో ముందు చెప్పిన విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అవుట్లైన్ మొత్తం బాడీ అంతా స్టిచ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెమలీకులు అనేవి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. డిజైన్ ఎలా అనిపించింది? ఈ డిజైన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. అలా జరీతో కుట్టానండి అవుట్లైన్ మొత్తం పీకాక్ డిజైన్ని. ఇప్పుడు పీకాక్ యొక్క నెక్ దగ్గర కర్వ్ షేప్ రింగ్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఆ కర్వ్ షేప్ రింగ్ దగ్గర గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసి లోపల గ్యాప్ ఫిల్లింగ్ మొత్తం చేయడం జరుగుతుంది. ఆ కర్వ్ షేప్ దగ్గర ఉబ్బెత్తినట్టు కనిపించడం కోసం మన థ్రెడ్ పైపింగ్ అనేది గ్లూతో అతికించడం జరిగింది. ఆ గ్లూ అనేది ఆరిన తర్వాత నేను గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ యూజ్ చేసి ఆ లోపల గ్యాప్ ఫిల్లింగ్ మొత్తం కుట్టుకుంటూ రావడం జరుగుతుంది. నేను మగ్గం నీడిల్తో కాకుండా నార్మల్ నీడిల్తో మీ అందరూ కూడా ఈజీగా కుట్టుకునే విధంగా చూపించడం జరుగుతుందన్న. షేప్ అనేది పర్ఫెక్ట్గా తేలాలి. మనం ఎంత ఫాస్ట్గా కుట్టాం అనేది మ్యాటర్ కాదు, ఎంత నీట్గా కుట్టాం, ప్రజెంటేషన్ అనేది ఎంత నీట్గా ఉండింది అనేది మనకి మెయిన్. ఎవరైనా కొత్తగా నేర్చుకునేవారు మొదటిగా పెద్దగా ఉండే డిజైన్స్ ట్రై చేయకుండా మన ఛానల్లో చిన్న నెక్ డిజైన్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ డిజైన్స్ అనేవి ట్రై చేయండి. ట్రై చేయడం వల్ల వర్క్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కుట్టగా చెయ్యి అనేది కూడా నలిగి వర్క్ అనేది ఫాస్ట్గా చేయగలుగుతారు. మీరు ఒకవేళ ఎవరైనా ట్రై చేసిన వారు ఉంటే వర్క్ అనేది ఎలా వచ్చింది, మీరు ఎలా కుట్టారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు కూడా ఈ డిజైన్స్ ట్రై చేశారని తెలిస్తే. అలా నెక్ దగ్గర ఆ గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తో స్టిచ్ చేయడం కంప్లీట్ అయిందన్న. ఇప్పుడు పీకాక్ యొక్క బాడీ అనేది స్టిచ్ చేస్తున్నాను. పీకాక్ బాడీ దగ్గర మెరూన్ కలర్ క్రిస్టల్ పూసలు యూజ్ చేసి ఏ విధంగా అయితే నెక్ దగ్గర కర్వ్ షేప్ అనేది స్టిచ్ చేశానో గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ యూజ్ చేసి సేమ్ అదే ప్యాటర్న్లో మెరూన్ కలర్ క్రిస్టల్ పూసలు యూజ్ చేసి స్టిచ్ చేయడం జరుగుతుందన్న. బాడీ మాత్రం గ్యాప్స్ అనేది లేకుండా దగ్గరగా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి. మనం అవుట్లైన్ జరీతో స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ అవుట్లైన్ లోపల నుంచి మనం క్రిస్టల్ పూసలు అనేవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకు వర్క్ అనేది నీట్ ఫినిషింగ్తో
నీట్గా కనిపిస్తుంది. అలా జాగ్రత్తగా బాడీ మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చాను నాన్న, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా పికాక్ యొక్క బాడీ అనేది స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయింది. ఏ విధంగా అయితే పికాక్ యొక్క బాడీ, అదేవిధంగా పికాక్ బ్యాక్ సైడ్ ఉన్న రింగ్ ఏ విధంగా అయితే నేను స్టిచ్ చేశానో సేమ్ అదే ప్యాటర్న్లో పికాక్ యొక్క రెక్క కూడా స్టిచ్ చేయడం జరిగిందన్న. క్రాస్ మెథడ్లో గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ యూస్ చేసి స్టిచ్ చేశాను. పికాక్ బ్యాక్ సైడు నెమలికల కోసం వైట్ కలర్ కుందన్స్ తీసుకొని అవి అంటించుకోవడం జరిగింది. అంటించుకున్న తర్వాత అవి ఆరిన తర్వాత స్టోన్స్ అనేవి వాటి అవుట్లైన్ గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ యూస్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుందన్న. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవాలి. ఆ నెమలికలకి ఒక రింగ్ అనేది అటాచ్ చేశాను కదా, ఆ రింగ్ అనేది బ్లూ కలర్ మీడియం సైజ్ క్రిస్టల్ పూసలు యూజ్ చేసి కుట్టుకుంటూ రావడం జరుగుతుంది ఆ నెమలి యొక్క రింగ్ అనేది. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవడం జరిగిందన్న. అదేవిధంగా నెమలి రింగ్కి కింద ఒక రింగ్ పెట్టాను కదా, ఆ రింగ్ అనేది స్కై బ్లూ కలర్తో స్టిచ్ చేయడం జరిగింది. వాటికి కూడా క్రిస్టల్ పూసలే యూజ్ చేశాను. ఆ రింగ్కి డిజైన్ అనేది డ్రా చేశాను కదా, ఆ డ్రా చేసిన డిజైన్కి లోపల అవుట్లైన్ అనేది గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను నాన్న, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ డిజైన్ ఎలా అనిపించింది, ఈ డిజైన్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి కామెంట్ బాక్స్లో అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుందన్న. అలా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి కుట్టుకుంటూ వస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా మధ్య మధ్యలో కూడా నాట్స్ అనేవి వేసుకోవాలి. బై మిస్టేక్గా దారం తెగినా కూడా వర్క్ అంతా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మన పికాకు ఎలా అనిపించింది అనేది మీ మాటల్లో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ యొక్క పూర్తి సపోర్ట్ అనేది నాకు ఇవ్వగలిగితే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మంచి మంచి నెక్ డిజైన్స్ అనేవి మీకోసం పోస్ట్ చేస్తాను. మంచి మంచి డిజైన్స్ అనేవి. అలా రింగ్కి బ్యాక్ సైడ్ ఉన్న డిజైన్ మొత్తం గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తో స్టిచ్ చేయడం కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ఆ డిజైన్ లోపల గ్లూ అప్లై చేయడం జరుగుతుంది. దానికి ఆ గ్లూ అప్లై చేసిన చోటన మీడియం సైజు రెడ్ కలర్ స్టోన్స్ అనేవి అంటించడం జరిగింది. కన్ను దగ్గర, అదేవిధంగా హెయిర్ దగ్గర గోల్డ్ కలర్ షైనీ స్టోన్స్ అనేవి అంటించాను. అదేవిధంగా నెమలి యొక్క ఫేస్ కూడా రెడ్ కలర్ స్టోన్స్ స్టిచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న.